హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఫస్ట్ ఇలాగా 3 ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసి గ్యాస్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఇవైతే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని తోలు తీసేసి ఇట్లాగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ అలాగే 2 టమోటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవైతే దోరగా ఏగనివ్వాలి. ఇలా దోరగా ఏగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ కారం వేసి బాగా మగ్గే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా ఆలుగడ్డలను అయితే ఉడకపెట్టుకున్న ఆలుగడ్డలను అయితే వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న టైంలో మనం ఇందులోకి అయితే పొడిని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగలు తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన వాటిని ఒకసారి మిక్సీ అయితే పల్స్ మోడ్లో మిక్సీ పట్టించుకోవాలి. ఇలా పట్టిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు కాస్త సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా పట్టిన తర్వాత పొడి అయితే ఇట్లా బరకగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని అయితే ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.